ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరించిన ఆ ఎన్ఆర్ఐ నేత ఇప్పుడు ఎందుకో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారట. నియోజకవర్గానికి రావడం కూడా బాగా తగ్గించారని టాక్. పోనీ జిల్లా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారా అంటే అక్కడ కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారట. ఎన్నో ఆశలు ఆశయాలతో విదేశాల నుంచి వచ్చిన ఆ నేత సడన్ గా ఎందుకు సైలెంట్ అయ్యారు? వ్యక్తిగత కారణాలా లేక పార్టీలో వర్గపోరు కారణమా? అక్కడ అసలు ఏం జరుగుతోంది? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేత? విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయట. ఈ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి వర్సెస్ టీడీపీ నేత కమ్ డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణగా రాజకీయాలు నడిచేవని చెబుతారు. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేదని సమాచారం. 2024 ఎన్నికలకి ముందు ఎస్కోట నియోజకవర్గంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన గొంప కృష్ణ నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అతి తక్కువ సమయంలోనే తనకంటూ సొంత వర్గాన్ని, క్యాడర్ను తయారు చేసుకున్నారు. కోళ్ల లలిత కుమారికి ధీటుగా నియోజకవర్గంలో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ తనకే వస్తుందని గొంప కృష్ణ గంపెడాసలు పెట్టుకున్నారట. టీడీపీ క్యాడర్ కూడా అలాగే భావించిందట. అయితే రాజకీయ సమీకరణలతో కోళ్ల లలిత కుమారికే టికెట్ దక్కింది. దీంతో గొంప కృష్ణ అసమ్మతి గళం వినిపించారు. అయితే అధిష్టానం బుజ్జగించి గొంప కృష్ణకి సర్ది చెప్పి ఎన్నికల్లో లలిత కుమారి గెలుపు కోసం పనిచేయాలని సూచించింది. దీంతో లలిత కుమారి గెలుపు కోసం గొంప గట్టిగానే పనిచేశారని చెబుతారు. ఆ ఎన్నికల్లో లలిత కుమారి భారీ మెజారిటీతో గెలుపొందారు. కూటమి అధికారంలోకొచ్చాక గొంప కృష్ణను జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ని చేసింది టీడీపీ అధిష్టానం. అయితే లలిత కుమారి ఎమ్మెల్యే అయ్యాక గొంప కృష్ణను అంతగా పట్టించుకోలేదన్న వాదనుంది. అయితే అవేమీ పట్టించుకోకుండా గొంప కృష్ణ మాత్రం నియోజకవర్గంలో గట్టిగానే పనిచేశారని టాక్. టీడీపీ కార్యకర్తలతో మమేకమవుతూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లారట. నియోజకవర్గ టీడీపీలో గొంప కృష్ణ పేరు బలంగా వినిపించేది. అధికార పార్టీ కార్యకలాపాల నుంచి స్థానిక రాజకీయ కార్యక్రమాల వరకు ప్రతి విషయంలో ఆయన చురుగ్గా ఉండేవారు. అలాంటి గొంప కృష్ణ గత కొద్ది రోజులుగా పూర్తిగా సైలెంట్ అయిపోయారట. అదే ఇప్పుడు ఎస్కోట రాజకీయ వర్గాల్లో చర్చగా మారిందని టాక్. ఆయన నియోజకవర్గంలో ఎక్కడా పెద్దగా కనిపించకపోవడంతో పాటు టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. తన అనుచరులతో కూడా పరిమితంగానే టచ్లో ఉన్నారని చెబుతున్నారు. దీంతో గొంప కృష్ణను నమ్మి ఆయనతో పాటు నడిచిన క్యాడర్ అయోమయంలో పడ్డారట. అసలు ఆయన నియోజకవర్గానికి ఎందుకు రావట్లేదు అని వాళ్లు చర్చించుకుంటున్నారట. నియోజకవర్గ ఎమ్మెల్యేగా కోళ్ల లలిత కుమారి ఉన్నా గొంప కృష్ణ చెబితే ఏ పనైనా అయిపోయేదట. గొంప అందుబాటులో లేకపోవడంతో ఆయన వర్గం నానా హైరాణా పడుతోందని లోకల్ టాక్. ఎన్నికలకి ముందు కోళ్ల లలిత కుమారిని కాదని గొంప పంచన చేరితే ఇప్పుడు ఆయన అందుబాటులో లేకుండా పోయారని సమాచారం. ఇక లలిత కుమారి నువ్వు మా వర్గం కాదు అంటూ గొంప అనుచరులను దగ్గరకు రానివ్వట్లేదట. దీంతో ఇన్నాళ్లు గొంపను నమ్ముకున్న ఆయన అభిమానులు లోలోన వాపోతున్నారట. అయితే నియోజకవర్గ టీడీపీలో వర్గపోరుతో పాటు పలు సమీకరణాల కారణంగా గొంప కృష్ణ పార్టీకి దూరంగా ఉంటున్నారని కొందరు చెబుతున్నారట. అయితే ఇది తాత్కాలిక బ్రేక్ అని, వ్యాపార కుటుంబ వ్యవహారాల దృష్ట్యా ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కు కొంత దూరంగా ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై కృష్ణ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఈ ఎన్ఆర్ఐ లీడర్ మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతారా? యాక్టివ్ అయితే ఎప్పుడవుతారు అనే సందేహాలు ఆయన అనుచరులను వేధిస్తున్నాయట. యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా పార్టీలో పేరు తెచ్చుకున్న గొంప మౌనం వీడాలని, తిరిగి పార్టీలో చురుగ్గా మారి తమకు న్యాయం చేయాలని ఆయన అనుచరులు కోరుతున్నారట.